ఇదే అంశంపై మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. శివశంకర్ గారు ఏం చెప్తారు సార్ ఈ ఓటు ఫైటు వ్యవహారానికి సంబంధించి? టీడీపీ మీరు కలిసి మీరు కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు ఫిర్యాదుకు సంబంధించి. మీ ఫిర్యాదులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ప్రధానంగా వాళ్ళ కౌంటర్లో మీ పార్టీకి సంబంధించి కొన్ని అంశాలు ప్రస్తావించారు. అవేంటంటే గుర్తింపు లేని జనసేన పార్టీని ఈసీ మీటింగ్కు ఎలా పిలుస్తారు, జనసేన గ్లాసు గుర్తును జనరల్ సింబల్గా గుర్తించడం చట్ట విరుద్ధం అని. ఈ రెండు అంశాలపై ఫస్ట్ మీ కామెంట్ చెప్పండి సార్. సతీష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. చర్చలో పాల్గొంటున్న రవిచంద్ర రెడ్డి గారికి, పట్టాభి గారికి, గుడ్ ఈవినింగ్ సార్. టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం సార్. ఇప్పుడు జనసేన పార్టీ అన్న రికగ్నైజ్డ్ కాని పార్టీ, రిజిస్టర్డ్ పార్టీ, అది అందరికీ తెలుసు. రెండవది గాజు గ్లాస్ సింబల్ వాళ్ళకెందుకు అని అనడం అన్నది ఎలా ఉందంటే ఒక వెకిలి చేష్టలు అవి. ఓకే. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి విధి విధానాలు ఉంటాయి, దానికి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం అది ఎవరికి ఏ సింబల్ కేటాయించాలో చేస్తుంది, ఎవరిని ఇన్వైట్ చేయాలో అది ఎలక్షన్ కమిషన్ తాలూకా డొమైన్. అది ఆ డొమైన్లోనికి వైసీపీ నాయకులు దూరిపోయి వాళ్ళని ఎందుకు పిలవడం, వీళ్ళని ఎందుకు పిలవడం అన్నది నేను అనుకుంటున్నది వెకిలి చేష్టలు, పిల్ల చేష్టలు అని అంటాను సతీష్ గారు. ఎందుకంటే ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావడం, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బోగస్ ఓట్లు విధి విధానాలు, వాళ్ళ మోడూస్ ఆపరండి ఏంటి, ఏ రకంగా చేస్తున్నారు, ప్రజాస్వామ్యానికి ఇది ఏ రకంగా పెనుముప్పుగా పరిగణిస్తుంది, ఆధారాలతో సహా సంఘటనలతో సహా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చిన ఫిర్యాదుకి మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిప్లైలో 5 లక్షలు ఆల్రెడీ తొలగించాము అని అన్నారు. 15 లక్షలు బోగస్ ఉన్నాయని కంప్లైంట్ ఇస్తే 5 లక్షలు తొలగించామంటే వాట్ అబౌట్ అదర్స్? అలాగే బోగస్ ఓట్లు లేనట్టు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి వీళ్ళ కొడాలి నాన్నగారే గతంలో బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. మరి ఆయన అడగండి. అలాగే సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 23లో అనౌన్స్ చేసింది అరౌండ్ 27 lakhs బోగస్ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పేసి, దానికి ఆధారాలతో సహా ఇచ్చింది. ఇదంతా ఏంటంటే ఎలక్ట్రల్ ఓటర్ లిస్ట్ ప్యూరిఫై చేయాలి, క్లీన్ చేయాలి, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలంటే ఓటర్ లిస్ట్ అన్నది చాలా పునాది లాంటిది. కాబట్టి వాటి మీద ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసే హక్కు ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు ఉంటుంది, సంఘ సంస్కర్తలకు ఉంటుంది, వాలంటరీ ఆర్గనైజేషన్కి ఉంటుంది. వీళ్ళందరితో కూడా ఎలక్షన్ కమిషన్ స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా చర్చలు జరుపుతుంది. దాన్ని మీరు ఈ నాయకులు ప్రశ్నించడం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, అంతకుమించి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే వీళ్ళకి చాలా దీని చులకనగా ఉంటుంది, వీళ్ళకి మంట, వీళ్ళకి ఎంతసేపు నియంత్రణతో పోకడంటే చాలా ఇష్టం. ఆ రకంగా వీళ్ళు గాజు గ్లాస్ గుర్తెందుకు, అదెందుకు, ఇదెందుకు, ఇది ఆడలేక మధ్యల ధరువు సరిగా లేదన్నట్టు ఇవన్నీ ఎందుకు? మీరు భవిష్యత్తుకు రెడీ సిద్ధంగా ఉండండి, అంతే తప్ప ఎలక్షన్ కమిషన్ డొమైన్ లోకి మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడతారు? మమ్మల్ని రెచ్చగొట్టడం తప్ప అందులో ఏ రకమైన పసలేదు వాళ్ళ వాదనలో. ఖచ్చితంగా దేశంలో ఈ ఒక్క మాట అండి, ఖచ్చితంగా ఈసారి దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈసారి వచ్చి ఓటు వేయాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గపు పాలనని గద్దె దింపాలి. రైట్. శివశంకర్ గారు, మీరు గతంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల పరిశీలకుడు వెళ్ళారు, రిటర్నింగ్ అధికారి కూడా వ్యవహరించిన అనుభవం మీకు ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇది ఇక్కడ ఏంటంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలన్న దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడార్థాలు తీస్తోంది. ఆల్రెడీ మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఓటు హక్కు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మా ఉద్దేశం అదని టీడీపీ చెప్తోంది. కాదు, ఆల్రెడీ తెలంగాణలో ఓటు వేసిన వాళ్ళకి కొందరికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు హక్కు ఉంది, వాళ్ళని కూడా తిరిగి రప్పించి ఓటు వేసే ప్రక్రియకు టీడీపీ జనసేన తెరలేపాయనేది రవిచంద్ర రెడ్డి గారు చెప్తోంది. ఇది పాసిబుల్ లేనా? ఒకవేళ అదే నిజమైతే అప్పుడు ఈసీ కళ్ళు మూసుకుని ఉన్నట్టుగానే అనుకోవాలి. పాయింట్ నెంబర్ 1. 2, మీ పార్టీకి చెందిన నేత నాగబాబు ఆయన ఇక్కడ ఓటు వేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కోసం మళ్ళీ అప్లై చేసుకున్న అంశం కొంత వివాదం కూడా అయ్యింది. దీనిపై ఏం చెప్తారు సార్? సతీష్ గారు, ఇక్కడ
ఎవరికి ఓటు హక్కు, ఏ రకంగా ఓటు హక్కు ఎన్రోల్మెంటు, ఇది పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951లో క్లియర్ కట్గా ఉన్నది. రూల్స్ ఫ్రేమ్ అయ్యాయి. సో అదేది ఇప్పుడు 1951 యాక్ట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు అమలు అవుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెట్టిన రూల్స్ కాదు అవి. ఇప్పుడు దాన్ని కొత్త ఇష్యూలు ఎందుకు చేస్తున్నారు అని అంటే, వీళ్ళు ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారు అంటే, వీళ్ళు చేసే ఈ బ్యాక్ డోర్ థింగ్స్ అన్నిటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈ అంశాన్ని తీస్తున్నారు. అంతకుమించి పసలేదు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ ఓటు హక్కు ఇక్కడ ఎన్రోల్మెంట్ చేయడానికి ఇక్కడ రెసిడెన్స్, ఇతని ప్రాపర్టీస్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉండేటప్పుడు ఎన్రోల్ చేసుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు రెండోది అక్కడ ఇక్కడ ఉండేటట్టయితే అది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు ఒక కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకునేటట్టయితే ఆధార్తో చెక్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ కాదండి. అసలు నేను ఒక సూటి ప్రశ్న, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి రవిచంద్రారెడ్డి గారు సమర్థిస్తారా లేదా చెప్పమనండి. ఎందుకు ఇవన్నీ తిప్పుతున్నారు? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కావాలా వద్దా ఆ పార్టీకి? అదే అడుగుతున్నాయి ప్రతిపక్షాలు. చంద్రబాబు నాయుడు గారు కానీ, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఏదైతే రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు అది అమలు చేయమని ఎన్నికల అధికారులను అడుగుతుంది, ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది. దాంట్లో వీళ్ళు ఎందుకు తప్పు పడుతున్నారు? అలాగే కోనేరు సురేష్ గారు కంప్లైంట్ చేశారు, ఆయన మీద కేసులు పెట్టాలి. ఇది ఎక్కడ లాజిక్ సతీష్ గారు? మన చట్టాల్లో, రాజ్యాంగాల్లో కంప్లైనెంట్కి, విట్నెస్కి ఏదైనా రక్షణ కావాలంటే ఇవ్వాలి, ప్రభుత్వ బాధ్యత అది. కంప్లైనెంట్కి, విట్నెస్కి ఇద్దరికే ప్రివిలేజెస్ ఉంటాయి చట్ట ప్రకారం. మరి సాక్షాత్ ఒక రాజ్యసభ ఎంపీ చెబుతున్నాడు ఆయన మీద కేసు పెట్టాలంటున్నారు. అరే అసలు ఏమిటండి ఇది? జోక్ ఆఫ్ ఆల్ టైమ్స్ మీరు మాట్లాడేది. ఇది కరెక్ట్ కాదు. వన్ మోర్ పాయింట్ యాడ్, ఏదైనా అంశాలు ఉంటే మీరు రిప్రజెంట్ చేసుకోండి. ఈ మహిళా కానిస్టేబుల్ అని సచివాలయంలో వీళ్ళు అపాయింట్ చేస్తూ వాళ్ళని కొన్ని బూతులు ఇన్ఛార్జీల కింద వేశారు. అసలు హోంశాఖే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని గుర్తించట్లేదు మహిళా కానిస్టేబుల్ కింద. వాళ్ళని పెట్టడంలో ఇలా ఉద్దేశం, ఎత్తుగడలు అర్థమైంది. సచివాలయం ఉద్యోగస్తులు పెట్టడం అర్థమైంది. వాలంటీర్లు ఎలా ఉపయోగించాలనేది కూడా విడమర్చి ఈసీకి తెలియచేయడం జరిగింది. సో ఈసీ డెసిషన్ తీసుకోవాలి.